ప్రమాద దుర్ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారించగా ప్రమాద కారణాలు వెలుగులోకి వచ్చాయి. రోడ్డుపై పడి ఉన్న బైక్ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. మురళి, పోలీసుల దర్యాప్తు సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఘటనపై వారు ఏం చెప్తూ ఉన్నారు? చాలా దుర్ఘటన రాష్ట్ర ప్రజలందరినీ కూడా కలిసివేసింది. ఏదైతే తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ప్రమాదం చోటు చేసుకోక దాదాపు 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగిందో బస్సు మొదటగా అందరూ కూడా ఊహించింది ఏంటంటే ఆ బస్సు వేగంగా వెళ్లి బైక్ ను ఢీకొట్టిందని చెప్పి కూడా అందరూ ఊహించారు. అయితే ఆ తర్వాత బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు నిజం బయటపడింది. మొదటగా ఈ బైక్ ఏదైతే ఉందో బైక్ ప్రమాదానికి గురై ముందుగా రోడ్డు మీద పడింది. ఆ తర్వాత వేగంగా వచ్చినటువంటి బస్సు ఒక్కసారిగా బైక్ మీదకి ఎక్కి దాదాపు 300 మీటర్ల మేర దూరం ఈడ్చుకు వెళ్లిన సమయంలో బస్సు కిందికి బైక్ వెళ్ళింది. ఆ తర్వాత బండిలో నుంచి 2 వీలర్ లో నుంచి పెట్రోల్ ఏదైతే ఉందో పెట్రోల్ కారి ఈ వేగం ధాటికి నిప్పురవ్వలు ఎగిసిపడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతోనే బస్సుకు మంటలు అంటుకున్నాయని చెప్పి కూడా పోలీసుల విచారణలో తేలింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి ఎవరైతే ఈ బస్సు డ్రైవర్లు ఉంటారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ అనేది కొనసాగిస్తా ఉన్నారు. విచారణలో భాగంగా అసలు నిజాలైతే బయటపడ్డాయి. సుష్మా, మొదటగా అందరూ కూడా ఊహించింది ఏంటంటే బస్సు వేగంగా వెళ్లి బైక్ ను ఢీకొట్టింది. బైక్ ను ఢీకొట్టగానే ఆ పెట్రోల్ ట్యాంక్ తగిలి నిప్పులు చెలరేగాయి. ఆ సమయంలోనే బస్సుకు మంటలు అంటుకున్నాయని చెప్పి కూడా అందరూ ఊహించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ముందుగానే ఆ బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ రోడ్డు మీద పడిన నేపథ్యంలో బస్సు వేగంగా వెళ్లి కంట్రోల్ కాక బండి మీదకి ఎక్కిన తర్వాతనే ప్రమాదం చేసుకుందని చెప్పి కూడా మురళి, అయితే బైక్ కి ముందే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నారు. అయితే బస్సు వెళ్లి ఆ బైక్ ను ఢీకొట్టిందని చెప్తూ ఉన్నారు. అంటే రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీకొడితే అంతలా బస్ కి ప్రమాదం నిప్పురవ్వలు రావడం అనేది ఎలా జరిగింది? ఇంతకు ముందు యాక్సిడెంట్ ఆల్రెడీ బైక్ జరిగి ఉంటే అక్కడ ఎవరు చూడలేదంటారా? అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో కాబట్టి ఆ 3 గంటల సమయంలో బైక్ అదుపు తప్పి కింద పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ శివశంకర్ 20 ఏళ్ల వయసు గల శివశంకర్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తే అదుపు తప్పి కింద పడిపోయాడు. అతను కూడా మృతి చెందాడు. అయితే బస్సు వెళ్లే సమయంలో బైక్ కూడా రోడ్డుకు అడ్డంగా ఉండింది. ఆ బస్సు డ్రైవర్ కూడా వేగంగా వెళ్లే సమయంలో బైక్ గమనించకపోక వేగంగా అదే వేగంతోనే బైక్ మీదకి ఎక్కించిన నేపథ్యంలో బైక్ కూడా బస్సు కిందకి వెళ్ళిపోయింది. బస్సు ముందు భాగంలో ఆ డ్రైవర్ కూర్చునే సీటు వరకు కూడా ముందు భాగంలో ఆ కింద వరకు కూడా వెళ్ళిపోవడంతో బస్సు వేగము అదే విధంగా కింద ఉన్నటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ ర్యాపిడ్ అనేది ఒకసారిగా నిప్పురవ్వలు చెలరేగాయి. అందులోనూ బస్సు కింద ఉండడంతో బైక్ లో ఉన్నటువంటి పెట్రోల్ కూడా లీక్ అయ్యి ఈ నిప్పురవ్వలు పెట్రోల్ కి తగిలి ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఇది మొదటగా బస్సు డ్రైవర్ గమనించకపోవడం అనేది దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా బస్సుకు మంటలు వ్యాపించాయని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సుష్మా, అంటే డ్రైవర్ ఇప్పుడు పోలీసుల విచారణలో ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. ఇది జరగడం పక్కన ఉన్నవారు కానీ బస్సులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా చూసారా? వాళ్ళేం చెప్తూ ఉన్నారు? బస్సులో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ విషయాలన్నీ కూడా ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఉదయం కాబట్టి చాలా మంది కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అయితే కొంతమంది కింద సీట్ లో కూర్చున్న వాళ్ళు కొంతమంది మాత్రం అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే ఒకసారిగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఈ నేపథ్యంలో వాళ్ళ తలలంతా కూడా ముందు సీటుకు తగిలి నిద్ర లేచి ఒకసారిగా అప్రమత్తం అయ్యారు. ఆలోపే డ్రైవర్ బస్సు దిగి నిప్పులు చెలరేగినటువంటి ఘటనను ఒకసారిగా గుర్తించి వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తాడని చెప్పి కూడా పోలీసుల విచారణలో బస్సు డ్రైవర్ అయితే తెలుస్తా ఉన్నారు. మరోవైపు బస్సులో ఉన్న మాకు ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పి కూడా ప్రయాణికులు మరోవైపు తెలుపుతా ఉన్నారు. సినిమా ఏదైతే బస్సు డ్రైవర్ ముందుగానే మాకు సమాచారం ఇచ్చింటే చాలా మంది కూడా సేఫ్ అయ్యే వాళ్ళని చెప్పి కూడా అందులో ప్రయాణిస్తున్నటువంటి వారు సురక్షితంగా గాయాలతో సురక్షితంగా బయటపడిన వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. డ్రైవరు అప్రమత్తమై వెంటనే మాకు సమాచారం ఇచ్చింటే లోపల ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు, చాలా మంది ప్రాణాలు మిగిలేవని చెప్పి కూడా బయటపడిన వాళ్ళంతా కూడా తెలుస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు ఈ
ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి మంత్రులు కూడా కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. హోమ్ మినిస్టర్ కావచ్చు, రవాణా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి కూడా కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు సుమా. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంబంధించి మృతదేహాలను గుర్తించి కర్నూలు జీటీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం మనం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నాం. మృతదేహాలన్నీ కూడా మార్చరీలో ఉంచారు. వాటి ఏదైతే ఈ బస్సు కాలిపోయిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా వాటి నమూనాలన్నీ మృతదేహాల నమూనాలన్నీ కూడా సేకరించి వాటిని పిఎం చేసిన తర్వాత వాటన్నిటిని ల్యాబ్ కు పంపించే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైతే ఈ పిఎం చేసిన తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎట్లా గుర్తించారంటే అక్కడ బస్సులో రిజర్వేషన్ 36 మంది రిజర్వేషన్ చేసుకున్నట్లుగా ఈ ట్రావెల్స్ వాళ్ళు పోలీసులకు ఆ లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఏ సీట్ లో కూర్చున్నారు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి, ఆల్టర్నేట్ ఫోన్ నంబర్స్ ఏమైనా ఇచ్చారా అన్న ప్రాథమిక అంచనాతో వాళ్ళ బంధువులకు కూడా సమాచారం ఇస్తారు. వాళ్ళ బంధువులు కూడా ఇప్పటికే ఒక్కొక్కరిగా మురళి, అంటే ఈ ఘటనలో దాదాపుగా 20 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. అంటే సజీవ దహనం అయిపోయారని చెప్పుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డ్రైవర్ చెబుతున్న విషయాలైతే ట్విస్ట్ నెలకొంది అని చెప్పుకోవచ్చు. అంటే ఘటన జరిగిన తర్వాత డ్రైవర్ బస్సు దిగి చూసుకునేంత వరకు కూడా చాలా టైం అయితే ఉంటుంది. ఈ టైంలో అందరినీ ఎందుకు అప్రమత్తం చేయలేదని పోలీసుల విచారణలో డ్రైవర్ ఏం చెప్తున్నాడు? ఎందుకని అక్కడ కూర్చున్న ప్రయాణికుల్ని కానీ పడుకున్న వారిని కానీ ఎందుకు అప్రమత్తం చేయలేకపోయాడు డ్రైవర్? అంటే మంటలు అనేవి అంత త్వరగా వ్యాపించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సు వేగం కూడా అంతలా ఉంది. బస్సు వేగం తర్వాత ఆ బస్సు ఇంజన్ కూడా హీట్ ఎక్కుతుంది. ఆ వేగంలో భాగంగా అంటే బస్సు డ్రైవర్ ఆపిన తర్వాత సెకండ్ల వ్యవధిలో మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత డ్రైవర్ దిగిన తర్వాత మొదటగా చిన్నగా వ్యాపించాయి అనుకున్నాడు, కానీ ఒకసారిగా మంటలన్నీ కూడా బస్సుకు అంటుకున్నటువంటి పరిస్థితి నెలకొంది సుష్మా. అందులో ఫైబర్ పార్ట్స్ ఉంటాయి కొన్ని బస్సుకి. ఆ ఫైబర్ పార్ట్స్ కూడా మంటలు అంటుకొని ఈ మంటలన్నీ కూడా వేగంగా వ్యాప్తి చెందడంతో వాళ్ళందరినీ కూడా సేవ్ చేయలేకపోయాడని చెప్పి కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి.